పైన జగన్మోహన్ రెడ్డి, కింద కార్యకర్తలే మిగిలారు తప్ప మధ్యలో ఉన్న నాయకులు మొత్తం ఊష్ట అవతలు పారేశారు. యాక్చువల్గా బొత్స సత్యనారాయణ కూడా ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి ఆ తరువాత ఫ్లోర్ లీడర్ని లేళ్ల అప్పిరెడ్డిని తీసేసి ఆయన్ని చేసి తీసుకెళ్ళి ఆడ పెట్టుకున్న కారణం కూడా ఏంటి? అందరూ వెళ్ళిపోతే బొత్స కూడా వెళ్ళిపోయాడంటే ఇంక పార్టీలో ఎవరు మిగలరని. అలాగే సార్, ఇప్పుడు రాజ్యసభ ఆ, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పదవులు ఉన్నాళ్లే వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎమ్మెల్సీకి ఉన్న బొత్స వదలకుండా అక్కడే కూర్చుంటాడా చెప్పండి? పాపం ఆయన దగ్గర అదొక నీతి ఉంది. అంతే అంటారా? పదవి ఇచ్చిన వాళ్ళకి ఆ కట్టుబడి ఉంటారా? కట్టు బానిస. ఆయనకి ఆయనకి నోరు తిరగకపోవచ్చు, నత్తుండొచ్చేమో కానీ నీతి లేని మనిషి ఏం కాదు ఆయన. ఉమ్. ఆయన ఆ నీతికి కట్టుబడే ఉంటాడు. ఇచ్చోడో ఎచ్చోడో మంచోడో ఎంచోడో ఒక నిబద్ధత ఉందంటే ఆ నిబద్ధత తోటి ఉంటాడు కాబట్టి. అదే విజయసాయి రెడ్డి వదిలేసి రాలేదండి. రేపు అవినాష్ రెడ్డి మాత్రం ఉంటాడని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా?